So we have she teams here, anti-human trafficking units we have. Women safety wing అయితే it's mainly about she teams. We have almost 11 she teams for the whole Cyberabad area. And anti-human trafficking units are there. Means they are mainly related to prostitution. So those are two teams we have. They'll be roaming around. Then we'll have informers. Depending on the information we get, we go do rights. So we even registered those cases. We see that prostitution, especially we through she teams and HTUs, we do night decoy operations also, especially concentrating on human trafficking. Because nights we have a lot of transgenders and others doing prostitution. Right. Especially recently we are starting getting complaints that prostitution is going on in metro, under the metro rail passes, those places. So we are generally she teams అయితే we have a dedicated she teams number. So ఆ నెంబర్కి ఎవరైనా జనరలీ వీ డూ a lot of awareness also. So మా టీమ్స్ డైలీ 11 teams have said you means it's like we have 11 divisions. అంటే ఈచ్ ఏసీపీ హ్యాస్ 1 division అనమాట. సో 11 divisionsకి 11 షీ టీమ్స్ పెట్టాం మేము. సో దాట్ ఏరియాలో ఆ షీ టీమ్ డైలీ దే రోమ్ అబౌట్. ఇంకా జనరల్ పక్కా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలి స్కూల్స్కి, కాలేజెస్కి, ఇంకా ఎనీ ఇన్స్టిట్యూషన్స్కి. ఇప్పుడు జనరల్గా ఇక్కడ యూ హ్యావ్ ఆల్ దిస్ సాఫ్ట్వేర్ కంపెనీస్ హియర్. సో అక్కడికి వెళ్ళేసి జనరల్ అవేర్నెస్ క్రియేట్ చేస్తాం అనమాట. అంటే యూ హ్యావ్ దీస్ రైట్స్ ఉన్నాయి, విమెన్కి రైట్స్ ఉన్నాయి, ఇంకా షీ టీమ్స్ అని ఉంటాయి, యాంటీ హ్యూమన్ ట్రాఫిక్. బికాస్ పీపుల్ డజంట్ నో వాట్ యాక్చువల్లీ పోలీస్ హ్యావ్. యూ హ్యావ్ డయల్ 100. ఇప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఇమ్మీడియట్గా డయల్ 100. ఐ హర్డ్ యువర్ మూవీ ఈజ్ ఆల్సో SOS బేస్డ్ అని చెప్పి. సో దట్ ఇస్ షీ టీమ్స్ యాప్. ఓకే, సినిమాలో ఓకే, ఒక పెద్ద ప్లాట్ ఉంది అండ్ ఆ టైంలో దిస్ యాప్ కమ్స్ వెరీ హ్యాండీ ఫర్ ద ఫర్ ద సీన్. ఓకే. So that the SOS is like any phone you have that like 3 times button press cheste it gets diverted to a control room dedicated ఉంటుంది. We have police working there 24/7. అలానే డయల్ 100 కూడా మీన్స్ డయల్ 100 కూడా ఎమర్జెన్సీ 100. సో ఇప్పుడు this is like extreme emergency. SOS is like so dial 100 is like normal emergency. You go, someone is like started arguing with you unnecessarily, you can just dial 100. డయల్ 100 హ్యాస్ దట్. ఏంటంటే డయల్ 100కి కాల్ చేస్తే విత్ ఇన్ 5 minutes పోలీస్ విల్ కమ్. రైట్, పక్కా, దట్ ఈస్ పక్కా. బికాస్ ఇట్స్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ సచ్ అ వే దట్ డయల్ 100 కాల్ చేస్తే మొత్తం స్టేట్ వైడ్ ఉన్న డయల్ 100 సెంటర్ ఒక కంట్రోల్ రూమ్ ఉంటుంది. వాళ్ళు ఇమ్మీడియట్గా కాల్ తీసుకొని మీ లొకేషన్ వాళ్ళు ట్రేస్ చేసేసి ఆ లొకేషన్లో ఉన్న దగ్గర ఉన్న పెట్రో మొబైల్ ఆర్ నాట్ ద స్టేషన్కి చెప్పి మళ్ళీ వాళ్ళు డైవర్ట్ చేసరికి ఇంకా టైం తీసుకుంటుంది. ఇట్ విల్ బికమ్ 10 minutes. సో వాట్ దే విల్ డూ ఇస్ వీ హ్యావ్ ఆర్ కార్స్ మీన్స్ యూ మస్ట్ హ్యావ్ సీన్ దట్ స్టిక్కర్డ్ ఇన్నోవాస్ ఉంటాయి, ఇంకా బ్లూ కోల్స్ వెహికల్స్ ఉంటాయి అనమాట. సో బ్లూ కోల్స్ ఇస్ లైక్ 2-wheeler. స్టిక్కర్డ్ కార్స్ ఆర్ పాట్రో మొబైల్స్ అనమాట. వీ కాల్ దెమ్ యాజ్ పాట్రో మొబైల్స్. ఇచ్చిన 2-wheelers ఏమో బ్లూ కలర్స్గా బ్లూ కోల్స్ అంటాం అనమాట. సో వాళ్ళు ట్రేస్ చేసి మీ లొకేషన్ ట్రేస్ చేసి మీ దాంట్లో సరౌండింగ్లో దగ్గర ఏ పాట్రో మొబైల్ ఆర్ బ్లూ కోల్స్ ఉందో వాళ్ళకి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు ఇమ్మీడియట్గా వచ్చేస్తారు. సో ఇట్ డజంట్ గో టు ద పోలీస్ స్టేషన్. సి ఇప్పుడు ఇట్స్ లైక్ హైదరాబాద్కి ఫోన్ చేసి అక్కడ నుంచి సైబరాబాద్, దాట్ కమ్స్ అండ్ సైబరాబాద్ నుంచి మళ్ళీ పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళకి వెళ్ళారికి ఇట్ విల్ టేక్ 15 to 20 minutes. సో అది చేయకుంటే డైరెక్ట్ డయల్ 100 ఆ కన్సర్న్ పాట్రో మొబైల్ ఆ బ్లూ కాల్స్కి కాల్ చేస్తారు. సో దే విల్ కమ్ విత్ ఇన్ 5 minutes అనమాట. దట్స్ హౌ ఎఫెక్టివ్ ఇస్ డయల్ 100. మన తెలంగాణ హైదరాబాద్లో అయితే చాలా ఎఫెక్టివ్ ఉంటుంది డయల్ 100. దట్ ఈస్ 1. షీ టీమ్స్ నెంబర్ ఉంటుంది, దట్ ఈస్ డెడికేటెడ్ టు షీ టీమ్స్. ఎవ్రీ యూనిట్ అంటే సైబరాబాద్ ఈజ్ ఎ యూనిట్, హైదరాబాద్ ఈజ్ ఎ యూనిట్, రాచకొండ ఈజ్ యూనిట్. ఇన్ ద సేమ్ వే దెర్ ఆర్ 33 districts. ఫర్ ఎగ్జాంపుల్ సంగారెడ్డి ఈజ్ అ డిస్ట్రిక్ట్. సో అలా ప్రతి డిస్ట్రిక్ట్కి ఒక షీ టీమ్ నెంబర్ ఉంటుంది అనమాట. సో వెన్ వీ క్రియేట్ అవేర్నెస్ ఆ షీ టీమ్ నెంబర్ని కన్సర్న్డ్ ఇప్పుడు ఒక స్కూల్కి వెళ్తాం, షీ టీమ్ నెంబర్ ఇది ఉంది అని వాళ్ళకి ఇచ్చేసి వస్తాం అనమాట. సో లోకల్గా ఆ పిల్లలకి ఎక్కడైనా అంటే దే కెన్ స్టోర్ ఇట్. సో మాకు షీ టీమ్కి నెంబర్కి కాల్ చేసి సో మేడం ఇలా సో అండ్ సో వాళ్ళు నన్ను హెరాస్ చేస్తున్నట్టు అవర్ టీమ్ విల్ గో క్యాచ్ ద కల్ప్రిట్, కమ్ దే బ్రింగ్ హియర్. సో డిపెండింగ్ ఆన్ ద గ్రావిటీ ఇఫ్ ద మెజారిటీ ఎలా అంటే అమ్మాయిలు దే డోంట్ కమ్ ఫార్వర్డ్ టు గివ్ ఎ కంప్లైంట్, రిటర్న్ కంప్లైంట్, FIR కావటం అలాంటివి చేయరు. జనరల్లీ దే గివ్ ఎ కంప్లైంట్. మేము ఒక పెట్టి కేసు లాంటిది ఒక కేసు చేసేసి వీ టేక్ దెమ్ టు ద కోర్ట్. చిన్న ఫైన్ అలా కట్టిపిచ్చి లేకపోతే సోషల్ సర్వీస్ అలా డిపెండింగ్ ఆన్ ద జడ్జ్ చేపించి వదిలేస్తుంటాం అనమాట. దట్స్ వాట్ షీ టీమ్స్ నెంబర్. కొన్ని అయితే కేసెస్ ప్రాపర్గా FIR అయిన ఇష్యూస్ కూడా ఉన్నాయి. మెజారిటీ FIR కూడా అవుతాయి. అది దట్ ఈస్ షీ టీమ్స్ నెంబర్.
We have Bharosa centers also. That is What is like, Bharosa? Yeah, that's what people are thinking, like Bharosa ante you can directly go to a Bharosa center and complain. No, Bharosa is center. అదొక మిస్కన్సెప్షన్ అయిపోయింది. Bharosa is like ఇప్పుడు we have some rules, like if a 5-year kid gets raped, rape case అయితే, that girl should not be brought to a police station, because police station, you have that stigma that it's a hostile environment, especially for the kids and minors అని. సో అలా రూల్స్ ఏంటంటే పోలీసులే వాళ్ళ ఇంటికి వెళ్ళేసి దే హ్యావ్ టు రికార్డ్ ద స్టేట్మెంట్ ఆఫ్ ద కిడ్ అనమాట, లేకపోతే సమ్ ఆఫీస్కి తీసుకెళ్ళాలి. సో అవన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని దే బ్రాట్ భరోసా ఇంటూ పిక్చర్. సో భరోసా సెంటర్ ఏంటంటే మైనర్ రేప్, విమెన్ రిలేటెడ్ కేసెస్ ఏమైనా, instead of going to a police station, that kid can be brought to a Bharosa center. So it's very kid friendly environment anamata. You have a creche there, you have all the there's only one police officer and SI ఉంటారు, మిగతా అందరు అవుట్సోర్సింగ్ స్టాఫ్. they'll be in mufti, యూనిఫామ్ వేసుకోరు. they'll make the kid comfortable and get the information from the kid, statement record, because we have a lot of formal procedures. ఇన్సిడెంట్ అవ్వటం ఒకటి, అది ఆన్ పేపర్ పెట్టేస్తేనే, పేపర్ మీద పర్ఫెక్ట్ పెడితేనే you get conviction in that case. Right. లేకపోతే కన్విక్షన్ రాదు. end of the day all the effort will go into drain. సో అది కన్విక్షన్ రావాలి అంటే సో ఆన్ పేపర్ పర్ఫెక్ట్ పెట్టాలి. సో ఆ అమ్మాయికి కంఫర్టబుల్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేస్తే అమ్మాయి పర్ఫెక్ట్గా చెప్తుంది వాట్ ఎవర్ హ్యాపెండ్, దట్ కెన్ బి పుట్ ఆన్ పేపర్ అండ్ ఎవిడెన్స్ కూడా పర్ఫెక్ట్ కలెక్ట్ చేసి దాన్ని బట్టి కేసు కన్విక్షన్ అయ్యేటట్టు చూస్తాం. సో కేస్ రిజిస్ట్రేషన్ అయినప్పటి నుంచి అమ్మాయి స్టేట్మెంట్ రికార్డింగ్, అమ్మాయికి మెడికల్ కూడా, బికాస్ దాట్స్ అ రేప్, యూ హ్యావ్ టు డూ ఎ మెడికల్. సో అక్కడే భరోసా సెంటర్కే డాక్టర్ వస్తారు. దే టేక్ ద వజైనల్ స్వాబ్స్ ఎవ్రీథింగ్ ఇన్ ద భరోసా సెంటర్. సో తర్వాత కేసు రిజిస్టర్ అయినాక కూడా వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడటం, ఆ అమ్మాయితో రెగ్యులర్గా అమ్మాయిని నాకు భరోసా సెంటర్కి తీసుకు గేమ్స్ ఆడిపియటం, దే మేక్ హర్ లైఫ్ కంఫర్టబుల్. కౌన్సిలింగ్ కూడా ఉంది, రెగ్యులర్ కౌన్సిలింగ్ జరుగుతుంది. ఇంకా ఆ కేస్ అంటే కేస్ రిజిస్ట్రేషన్ ఇస్ జస్ట్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. కేస్ రిజిస్టర్ అయ్యి మొత్తం ఇన్వెస్టిగేషన్ అయ్యి ఛార్జ్ షీట్ వేసి తర్వాత అది కోర్టులో ట్రయల్ అవ్వాలి. దట్స్ ద మేజర్ పార్ట్. ఎందుకంటే యూ హ్యావ్ ద అక్యూజ్డ్, అంటే ద పర్సన్ హూ రేప్డ్, వాళ్ళు డిఫెన్స్ అడ్వకేట్ని పెట్టుకుంటారు. సో దే స్టార్ట్ ఆర్గ్యూయింగ్, ఆ అమ్మాయిని పోక్ చేస్తారు చాలా. సో సచ్ ఎ స్మాల్ గర్ల్ గోయింగ్ త్రూ ఆల్ ద ప్రాసెస్ ఇస్. సో దిస్ భరోసా సెంటర్ దే టేక్ కేర్ ఆఫ్ ఆల్ దిస్ అనమాట. సో వాళ్ళ అమ్మాయిని కోర్టుకు తీసుకెళ్తారు, అమ్మాయికి ముందు కౌన్సిలింగ్ చేస్తారు, ఆ జడ్జి సార్ ఇలా మాట్లాడతారు, నువ్వు కొంచెం ప్రశాంతంగా టెన్షన్ పడకి, ఇలా అనేది దే కౌన్సిలింగ్ అనమాట. సో కేస్ కన్విక్షన్ వచ్చేంత వరకు దే ఓవర్సీ ద హోల్ ప్రాసెస్. దట్ ఈస్ వాట్ భరోసా సెంటర్ ఇస్. హ్యాట్స్ ఆఫ్. పబ్లిక్ కాంట్ అప్రోచ్ భరోసా, కేసెస్ అయినవి మాత్రమే డీల్ చేస్తారు. ఇంకా దే హ్యావ్ ద రిజిస్టర్ ఆఫ్ ఎవ్రీ చైల్డ్ అండ్ గర్ల్ హూ ఎవర్ హ్యాస్ బీన్ అబ్యూస్డ్ అండ్ హ్యాడ్ ఎ కేస్. సో వాళ్ళు ఫాలోఅప్ చేసుకుంటారు, ఇంకా దట్స్ దేర్ రెస్పాన్సిబిలిటీ అనమాట. వెరీ నైస్. దట్స్ భరోసా సెంటర్. I really hope other states learn and implement this wonderful initiative in their states as well.